గోపాల భట్ట గోస్వామి అని గొప్ప ఆచార్యులు ఉన్నారు. ఆయన శ్రీరంగంలో అవతరించి బృందావన క్షేత్రానికి వెళ్లారు. ఆయన నిరంతరం కూడా శాలిగ్రామ ఆరాధన చేస్తూ ఉండేవారు. కానీ మనసులో ఒక కోరిక ఉండేది, కృష్ణ నీ యొక్క సుందరమైన స్వరూపాన్ని నేను ఆరాధన చేయాలనుకుంటున్నాను అని ఆయన స్వామికి ప్రార్థన చేస్తూ ఒక చిన్న మూటలో శాలిగ్రామాల్ని కట్టేసి చెట్టు పైన వేలాడదీసి ఆయన సేవిస్తూ ఉండేవారు అనమాట. నరసింహ చతుర్దశి రోజు రాత్రిపూట ఆయన ఇలా ప్రార్థన చేసి ఆ మూటని కట్టి యమునా నదికి వెళ్ళి స్నానం చేసి తిరిగి వచ్చే లోపల ఆ మూటలో ఏదో కదులుతున్నట్టుగా కనిపించింది. అయ్యో ఏ పిల్లి వెళ్ళిందో లోపలికి అని మూట తీసి చూసేసరికి ఒక శాలిగ్రామం లోపల నుంచి సుందరమైన మూర్తి రాధారమణులు ఆవిర్భవించారు. భగవంతుడే సాక్షాత్తుగా శ్రీ విగ్రహ రూపంలో అవతరించి మనల్ని తరింపజేయడానికి వస్తారు. అటువంటి సుందరమైన రాధారమణుల యొక్క దర్శనం బృందావనంలో మనకు కలుగుతుంది. తప్పక ప్రేమతో స్వామిని ఆరాధన చేయండి, స్వామి యొక్క కృపని పొంది. ఈ తేనె ఈ పూలల్లో నుంచే వచ్చిందండి. ఈ తేనె బాటిల్లో ఉన్నప్పుడు చక్కగా ఆస్వాదన చేయడానికి ఈజీగా ఉంటుంది, ఏదైతే మనం తేనె తెట్టల నుంచి తీసుకొని వస్తామో. కానీ అదే ఒక్కొక్క పువ్వు దగ్గరికి వెళ్ళి తేనె సంపాదించుకొని రావాలంటే ఎంత కష్టం చెప్పండి. సులభమైన విషయం కాదు. అందుకే మన శాస్త్రములలో ఉండే ఆ మకరందాన్ని కూడా ఎవరైతే అధ్యయనం చేసి వాటిని జీవితంలో ఆచరిస్తూ ఉన్నారో అటువంటి సద్వైష్ణవ ప్రామాణికమైన ఆచార్యులని మనం ఆశ్రయిస్తే శాస్త్ర సారాంశం అంతా కూడా ఎంతో తీపిగా మనకు అందుతుంది. భాగవతంలా మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదండి. స్వతహాగా మనం వెళ్ళి అన్ని పూల నుంచి తేనె తీసుకొస్తాము అనేది ఎంత కష్టమో, శాస్త్ర సారాంశం కూడా నేనే తెలుసుకుంటాను అనేది అంత కష్టం. చక్కగా ఈ ఆచార్య పరంపరను ఆశ్రయిస్తే భగవద్భక్తి సారం ఏదైతే ఉందో అది. చాలా మంది ఈ మధ్య సనాతన ధర్మం అంటే ఏంటండి, హిందూ ధర్మం అంటే ఏంటండి అని అడుగుతున్నారు. రెండు ఒకటే అండి. సనాతనము అనంటే పుట్టుక ఎప్పుడో తెలియనది, ఎప్పటి నుంచో ఉన్న ధర్మము మనది. సనాతన ధర్మము. ధర్మం ఏంటండి? భగవంతుని యొక్క అస్తిత్వాన్ని తెలుసుకొని భగవంతుడికి శరణాగతుడై భగవంతుడిని చేరుట. ఇదే ధర్మం. సవై పుంసాం పరో ధర్మో యతో భక్తిరదోక్షజే. హిందూ ధర్మము. హిందూ అనంటే నిర్వచనం ఏంటో తెలుసా అండి? హింసయా దూయతి హృదయం యస్యసే హిందూ. ఎవరైతే తెలిసి హింస చెయ్యరు, ఏ ప్రాణిని హింసనే పెట్టడో అటువంటి వాడే హిందూ అండి. అదే హిందూ ధర్మం అన్న, సనాతన ధర్మం అన్న అందరి యొక్క మంచిని కోరేదే. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు అని ప్రార్థన చేసే ఉదాత్త హృదయం కలిగిన వారే హిందువులండి.